ఇప్పటి వరకు 4 స్ట్రైట్ సినిమాలు తీసి ప్రతి సినిమాలో ఒక కొత్త రకం ప్రయోగంతో విజయాలు సాధిస్తున్న డైరెక్టర్ క్రిష్ శాతకర్ణి కోసం కూడా అలాంటి ఒక డిఫరెంట్ ప్లానింగ్ రెడీ చేశాడట. సినిమాకి బజ్ తేవాలి తప్ప ఓవర్ హైప్ క్రియేట్ కాకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాడట. ప్లానింగ్ ప్రకారం అనుకున్న టైంకే ట్రైలర్, ఆడియో రిలీజ్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసిన క్రిష్ ఈ 10 డేస్ కాస్త సైలెంట్గా ఉండి విడుదలకు కావాల్సిన ప్లానింగ్, జరగాల్సిన పనులు చూసుకుంటున్నాడట. సెన్సార్ తర్వాత టీవీలో యాడ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి విడుదలకు 3 రోజుల ముందు బాలకృష్ణ, శ్రియ, హేమ్మాలినితో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవర్ హైప్ క్రియేట్ చేయడం వల్ల సినిమాకి నష్టం అని భావించిన క్రిష్ డైరెక్ట్గా కంటెంట్తో మ్యాజిక్ క్రియేట్ చేసి ఆడియన్స్ చేత సినిమాని ప్రమోట్ చేయించాలని చూస్తున్నాడట. ఎందుకంటే మౌత్ టాక్ని మించిన పబ్లిసిటీ మరొకటి లేదు కదా. అందుకే ఈ మైల్ స్టోన్ మూవీ గురించి ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రిలీజ్ డేట్ని అప్రోచ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.